dim dum da na da dim da na na dim dum da na da dim da na dim dum da na. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దేవి భాగవతం చదువుకోవడం లేకపోతే వినడం, మననం చేసుకోవడం నిజంగా మన పూర్వజన్మ సుకృతం. ఎందుకు అంటే భగవంతునితో ఉండాలి. దాన్నే కదా ఉపవాసము అని అంటూ ఉంటాం. ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా రోజంతా ఉన్నాను, అమ్మయ్య మన్నాడు ఎప్పుడవుతుంది, నేను ఎప్పుడు భోజనం చెయ్యాలి అన్నది కాదు. ఉపవాసం భగవంతునికి సమీపంగా ఉండటం. భగవంతునికి సమీపంగా ఉండేటట్టుగా మన మనసుకి ఆలోచన రావాలి అంటే ఒక రోజుతో అయ్యే పని కాదు. దానికి సాధన అన్నది ముఖ్యం. ఈ సాధనలో భాగంగా మనం స్తోత్రాలు చదువుకోవడం, మనం ఆలయాలకి వెళ్ళటం, మనం అమ్మవారిను అయ్యవారిను స్తుతించటం అన్నది జరుగుతూ ఉంటుంది. మనం ఎన్నో వ్రతాలు చేసుకోవడం, హోమాలు చేసుకోవడం, పూజల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. మరి వీటన్నిటినీ మనం ఆచరించినా ఆచరించకపోయినా మనకి ఋషుల ద్వారా, మునుల ద్వారా భగవంతుడే అందింప చేశాడని అనుకోవాలి. కొన్ని అద్భుతమైన గ్రంథాలు అంటే పురాణాలు మన దగ్గర ఉన్నాయి. ఈ సంపద ఏదైతే ఉందో దీన్ని ఎంత మనం సద్వినియోగం చేసుకుంటే ఆ సంపద అంతగా రెట్టింపు అవుతూ ఉంటుంది. అది తరిగిపోవడం అన్నది ఉండదు. అందుకే ఒక రామాయణము, ఒక భాగవతము, ఒక దేవీ భాగవతం మనకి ఇచ్చే సంపద. దాన్ని మనం ఎన్ని రకాలుగా దాన్ని ఉపయోగించుకున్నా అయ్యో నా దగ్గర ఉన్న సంపద పోతోందే అన్న బాధ ఉండదు. ఒక 10 రూపాయల్లో 5 రూపాయలు ఖర్చయిపోతే 5 మిగులుతాయి. కానీ ఇలాంటి పురాణాల వల్ల వచ్చిన సంపద ఇది ఎప్పుడు అంతమైపోదు. ఇది ఎంత మనం ఉపయోగించుకుంటే అంత ఉంటూ ఉంటుంది. దేవి భాగవతంలో ప్రథమ స్కందంలో మధు కైటబులు ఈ రాక్షసుల సంహారం గురించి ఉంటుంది. అసలు ఈ రాక్షసులు అంటేనే అప్పుడెప్పుడో ఉన్న రాక్షసులు కాదు, ఇప్పుడు ఉన్నారు. నేను, నాది, ఈ 2 భావనలు మధు కైటబులు అని మనం చెప్పుకుంటున్నాం. కారణం ఏమిటి అంటే ఈ నేను 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 అనే భావన అంటే కేవలం నా గురించి నేను ఆనందిస్తే చాలు, నేను ఆనందంగా ఉంటే చాలు. ఈ నేనులో ఎంతో అహంకారము, అలాగే నేను బాగుండాలి కాబట్టి అవతల వాళ్ళ పట్ల ద్వేషము, నేను బాగుండాలి కాబట్టి అవతల వాళ్ళ మీద ఈర్ష్య, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అది ఒక రాక్షస తత్వంగా మారుతూ ఉంటుంది. అలాగే నాది, ఇది నాది, అది నాది, అది నాది. నాది అని ఎప్పుడైతే ప్రీతిగా ఆలోచిస్తామో అస్సలు ఆనందంగా ఇవ్వడానికి మనకి మనసు రాదు. ఇది భగవంతుడిది, అంతా భగవంతుడిదే అని ఒక శక్తిను, ఒక వస్తువును, ఒక పరిస్థితిను అనుకుంటే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. అలా ఈ మధుకైటబులు అన్న రాక్షసుల జననము అన్నది అయింది. ఇప్పుడు వీళ్ళకి అమ్మవారి అనుగ్రహం కావాలి. అమ్మ మీకేం కావాలి వరం అని అడిగితే వాళ్ళు చక్కగా కొన్ని భోగభాగ్యాల గురించి అడగవచ్చు, లేకపోతే ఆనందంగా ఈ జీవితం గడిచిపోతే చాలని ఏదైనా అడగవచ్చు. కానీ వాళ్ళు మాత్రం స్వచ్ఛంద మరణం అడిగారు. అంటే మేము అనుకుంటేనే మేము చనిపోతాము, మా వల్లే మాకు మృత్యువు రావాలి, అంటే మేమే అనుకోవాలి మేము చనిపోతామని. అంతేగాని మాకు వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అని వాళ్ళు చాలా తెలివిగా ఆలోచించి ఈ మాట అంటారు. కానీ అమ్మ కూడా సరే నీకు ఎన్నో శక్తుల్ని నేను ఇస్తాను, ఏ శక్తినైనా దుర్వినియోగం చెయ్యవద్దు, సద్వినియోగం చేసుకుంటే హాయిగా ఆనందంగా ఉంటావని అమ్మ చెప్తున్నారు. ప్రతి కథలో మనకి ఇలాగే ఉంటుంది. అందుకే మన పురాణాల్లో మనం చూసినట్లయితే ఏ కథ అయినా ఇలాగే మొదలవుతుంది. ఒక రాక్షసుడు ఉన్నాడు, తపస్సు చేశాడు, వరాలు కోరుకున్నాడు, అక్కడి నుంచి మొదలవుతుంది. కోరుకున్న వరాలను సద్వినియోగం చేసుకుంటే వేరే రకంగా ఉంటుంది, దుర్వినియోగం చేసుకుంటేనే వస్తాయన్నమాట కష్టాలు. అది మనకి నేర్పుతున్నాయి పురాణాలు. మన దగ్గర కూడా బోల్డన్ని శక్తులు ఉన్నాయి. కాకపోతే మనం పోల్చుకోంగా. మనం ఎంతసేపు నా దగ్గర ఇది లేదు, అవతల వాళ్ళ దగ్గర అది ఉంది, నా దగ్గర ఏది ఉంది అన్న విషయాన్ని ఎప్పుడు మనం గుర్తించాం. అవతల వాళ్ళ దగ్గర ఏది ఉంది అది మాత్రమే ఎప్పుడు గుర్తిస్తూ ఉంటాం. అదే మనకి కావాలని మనం అనుకుంటాం. ఇది కూడా ఒక రాక్షసత్వమే. అయితే వీళ్ళు మేమనుకుంటేనే మాకు మరణం, నాకు ఇంకెవరు ఈ రూపం ఆ రూపం అని అసలు ఏమీ లేదు, మేమనుకుంటేనే. సరే అన్నారు అమ్మవారు, దానికి కూడా సరే అన్నారు. అంటే ఈ జీవులు ఆలోచన ఎంతలా ఉన్నా కూడా అమ్మ ఎప్పుడు అమ్మగానే ఆలోచించి చక్కగా సహాయాన్ని అందిస్తూ ఉంటుంది. కానీ ఇంకా మితిమీరిపోయి మనము ప్రవర్తించినట్లయితే అప్పుడు కాళీ రూపంతో అమ్మ తన రూపాన్ని చూపిస్తూ ఉంటుందన్నమాట. సరే మొత్తానికి ఇలా కోరుకున్నారు. ఆ తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వీళ్ళని ఇబ్బంది పెట్టడం ఎప్పుడు వింటూ ఉంటాంగా కథల్లో, అదే జరుగుతోంది. చివరికి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోయి ఆ బ్రహ్మస్థానం కూడా కావాలని మేమే సృష్టి చేస్తామని ఇంక ఏదేదో కారణం ఏమిటి అంటే వాళ్ళకి మరణం లేదుగా,
వాళ్ళే అనుకోవాలి. వాళ్ళు చచ్చిపోతామని అనుకుంటేనే చచ్చిపోతారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? బ్రహ్మకి విపరీతమైన బాధ కలిగింది. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నారు. సరే, మరి రాక్షస సంహారం అంటే శ్రీ మహావిష్ణువుదే కదా బాధ్యత. అందుకే శ్రీ మహావిష్ణువుని అడగాలి. శ్రీ మహావిష్ణువుని అడగాలంటే ఆయన ప్రళయంలో యోగ నిద్రలోనే ఉన్నారు కదా, మళ్ళీ ఆయన నిద్ర లేవాలి. మరి ఆయన నిద్ర లేవాలి, ఈ సంహారం జరగాలి అంటే మళ్ళీ ఒక శక్తి, ఒక కదలిక, ఒక చైతన్యం అన్నది ఉండాలి. నిద్రపోవాలన్నా మెలకువ రావాలన్నా ఒక శక్తి. అందుకని అమ్మ మళ్ళీ అంతర్లీనంగా ఆ శక్తి రూపంలో మొత్తానికి ఈ ప్రళయంలో వటపత్ర సాయిగా యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువుని అమ్మ శక్తి వల్ల ఆయన లేచేటట్టుగా అమ్మ అనుగ్రహించింది. మొత్తానికి ఆయన లేచారు. ఇప్పుడు ఆయనకి ఈ మధుకైటబులకి యుద్ధం అన్నది జరగాలి కదా. మరి అలా యుద్ధం జరిగితేనే వీళ్ళు చనిపోతారు. అప్పుడు హాయిగా మనమందరం కూడా హాయిగా ఉంటాం. ఇలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత బ్రహ్మగారు ఇప్పుడు యుద్ధము అన్నది జరగాలి. మరి వాళ్ళెందుకు యుద్ధం చేస్తారు అంటే చిన్న చిన్న విషయాల గురించి మనం ఈ కథల్లో తెలుసుకుంటే చాలా పెద్ద పెద్ద విషయాలు మన జీవితానికి సంబంధించి మనకు అర్థమవుతాయి అన్నమాట. శ్రీ మహావిష్ణువు ఎందుకు యుద్ధం చెయ్యాలి అంటే ఆయన ఎప్పుడూ ధర్మాన్నే ఎవరైతే పట్టుకుని ఉంటారో వాళ్ళని రక్షిస్తూ ఉంటారు. ధర్మమే ఎప్పుడూ ముందడుగు వేస్తూ ఉండాలి ప్రపంచంలో. ఎవరైతే ధర్మాన్ని నాశనం చేస్తూ ఉంటారో వాళ్ళని శ్రీ మహావిష్ణువు అంతం చేస్తారు. అది ఆయన బాధ్యత. ఆయన స్థితికారకుడు కదా, అందుకని ఆయన యుద్ధమే చెయ్యాలి. అలా చేయకండమ్మా అని నెమ్మదిగా చెప్తే వాళ్ళు వింటారా? రాక్షసులు వినరు, పైగా వరం అందుకున్న రాక్షసుడు. అందుకని శ్రీ మహావిష్ణువు యుద్ధం చెయ్యాలి. మరి వీళ్ళెందుకు యుద్ధం చెయ్యాలి అంటే మళ్ళీ ఇక్కడ రాక్షస ఉపాధి అలా ఉంటుంది. శ్రీ మహావిష్ణువుతో అసలు ద్వేషం అన్నది లేదు, వైరం అన్నది లేదు. ఆయన వీళ్ళని ఏమన్నా ఇబ్బంది పెట్టారా? లేదు. కానీ ఏం సంబంధం లేకపోయినా ఆనందం. ఎందుకంటే ద్వేషం పెంచుకోవడము, అవతల వాళ్లతో తగాదాలు చేసుకోవడము, నేనే గొప్ప అనే భావన బయటికి రావాలి కాబట్టి నేను గొప్ప అనేటట్టుగా ఏదో ఒక చర్య, ఏదో ఒక కర్మ చెయ్యాలి. ఇది కూడా రాక్షస ప్రవృత్తి. ఆనందంగా జీవితాలు అలాగ ఎవరి జీవితం వాళ్ళు గడిపేస్తుంటే అందరూ ఆనందంగానే ఉంటారు. కానీ ఎదుటి వాళ్ళ జీవితంలో కూడా ఒకసారి దూరి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళతో వైరం ఉంటుందా? ఉండకపోవచ్చు. కానీ వీళ్ళకి బలం ఉంది కదా, ఆ బలంతో అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం అన్నది కూడా ఒక రాక్షస ప్రవృత్తి. ఆ ప్రవృత్తి నేడు మనం చూస్తున్నాం. నా దగ్గర బలం ఉంది కదా, అందుకే నేను ఎవరినైనా ఇబ్బంది పెడతాను. వాళ్ళు నిన్నేమైనా చేశారా? ఏమీ ఉండదు, కానీ బలం. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న బలం ఏమిటి? అద్భుతమైన వరం. అందుకని ఆ బలంతో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఎవరినైనా మేము ఏదైనా చేస్తాం, మేము హాయిగా యుద్ధం చేస్తాం. వాళ్ళకి యుద్ధం చేయడం ఆనందం. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు చనిపోరు. ఇప్పుడు అందుకే వాళ్ళు సిద్ధమయ్యారు యుద్ధం చేయడానికి. శ్రీ మహావిష్ణువు ధర్మస్థాపన చెయ్యాలి, తప్పదు. ఎందుకంటే పాపం ఈ ఋషులు, మునులు, దేవతలు, ఆఖరికి బ్రహ్మగారు కూడా వేడుకుంటున్నారు, ఇదేంటిది, వీళ్ళ ద్వారా చాలా కష్టాలు అనుభవిస్తున్నాము, వీళ్ళని ఎలాగైనా చంపేయాలి. ఇప్పుడు యుద్ధం అన్నది మొదలైంది. మరి యుద్ధం అన్నది మొదలైంది అంటే అది అంత తేలిగ్గా అయిపోదుగా, చాలా కష్టపడుతున్నారు. అలా కొన్ని సంవత్సరాలు ఈ యుద్ధం అన్నది జరుగుతోంది అని మనకి దేవి భాగవతంలో ఉంటుంది. శ్రీ మహావిష్ణువు కూడా అమాంతంగా అలాగా ఏదో సుదర్శన చక్రం తీశారు, చంపేశారు అన్నట్టుగా ఉండదు కదా. ఎందుకు అంటే వీళ్ళు ఒక వరాన్ని పొంది ఉన్నారు. అందుకని యుద్ధం అలాగా కొనసాగుతోంది. కొన్ని సంవత్సరాల పాటు ఈ యుద్ధం జరుగుతోంది అనేటట్టుగా చెప్తారు. ఇక్కడ సంవత్సరాలు అంటే మరి అంత శక్తి లేనివాడా శ్రీ మహావిష్ణువు, అన్ని రోజులు యుద్ధం చెయ్యాలా అన్నది కాదు. అంతసేపు అన్నది వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనమాట. అంటే మన జీవితంలో కూడా కొన్ని పోరాటాలు మనం చేస్తూ ఉంటాం. మనకి కష్టకాలం వస్తూ ఉంటుంది, లేకపోతే మంచి రోజులు అనేవి వస్తూ ఉంటాయి, సంతోషంగా ఉంటూ ఉంటాం, ఒక్కొక్కసారి చాలా ఏడుస్తూ ఉంటాం. ఇదంతా ఏమిటంటే భగవంతుడు పెట్టిన ఒక పరీక్ష. ఆ యుద్ధంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా ఉంటున్నాం, దాన్ని బట్టి మనం గెలుస్తామా లేదా అన్నది ఉంటుంది. ఆ అవకాశాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. అందుకని శ్రీ మహావిష్ణువు యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏదో ఒక రకంగా ఏదో ఒక ఆయుధాన్ని సృష్టించి చంపటానికి ఉండదు, వాళ్ళ మనసు మారాలి. వాళ్ళ మనసు మారి వాళ్ళే అనుకోవాలి మేము చచ్చిపోతామని. వాళ్ళు ఎందుకు అనుకుంటారు? ఆ మనసుని మార్చాలి. మళ్ళీ అక్కడ ఒక కదలిక రావాలి, ఒక శక్తి రావాలి. అందుకని శ్రీ మహావిష్ణువు ఇప్పుడు విశేషంగా అమ్మవారిని ప్రార్థించాలి అని అనుకున్నారు. మనం చెప్పుకుంటున్నాంగా దేవి భాగవతంలో అణువణువు అమ్మ యొక్క శక్తి, అది ఒక కదలిక రూపం, ఒక చైతన్యం ఎక్కడుంది? అంతర్లీనంగా ఉంటుంది.
కనిపించదు. అమ్మవారు ఆయుధాలు పట్టుకుని ప్రతి క్షణం యుద్ధం చెయ్యరు. హయగ్రీవ ఉపాసన లేకపోతే హయగ్రీవుడు అనే రాక్షసుడిని అంతం చేయటం అమ్మవారు చేయించారు అంతర్లీనంగా. ఇప్పుడు ఈ మధుకైటబులు అనే రాక్షసుల్ని కూడా అంతం అమ్మవారే చేయిస్తారు అంతర్లీనంగా. అందుకని ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఆయన మహామాయలు సృష్టిస్తూ ఉంటారు కాబట్టి మధుకైటబులు మాట వినేటట్టుగా ఏం చెయ్యాలి అంటే అసలు ఒక ఆలోచన రావాలి, అమ్మవారిని ప్రార్థించాలి అంటే ఈయన ఏం చేశారు, నెమ్మదిగా యుద్ధం ఆపి ఒక దగ్గర కూర్చుని ఒక్క నిమిషం నేను విశ్రాంతి తీసుకుంటున్నాను, మీరు చూస్తే ఇద్దరున్నారు, నేను చూస్తే ఒక్కడనే ఉన్నాను, మీరు యుద్ధం చేస్తూనే ఉన్నారు, అబ్బా ఎంత శక్తి మీకు అని పొగడడం మొదలుపెట్టారట. ఎవరైనా మనల్ని పొగడడం మొదలు పెడితే అది మన పతనానికి అది మొదలు అని అనుకోవాలి. కారణం ఏమిటి అంటే పొగిడితే సంతోషపడి వెళ్ళిపోతే పర్వాలేదు, మన జీవితం సాఫీగా వెళుతుంది. పొగిడారు కదా అని పక్కనే అహంకారం ఉంటుందిగా, అదొచ్చి కూర్చుంటుంది. అప్పుడు ఒకానొక రోజు ఈ పొగడతలు పోతాయి, అహంకారం పెరిగిపోతుంది, దానితో మనం పతనం అయిపోతాం. ఇప్పుడు ఈ రాక్షసులు మురిసిపోతున్నారట. శ్రీ మహావిష్ణువు లాంటి వాడు కూడా మమ్మల్ని మెచ్చుకుంటున్నాడు, మా యుద్ధం లేకపోతే మా శక్తిని మెచ్చుకుంటున్నాడని మెల్లిగా అహంకారం అనేది చోటు చేసుకుంటోంది. మరి మీరు ఇంత శక్తివంతులు, మీరిద్దరు ఉన్నారు, ఒకసారి ధర్మపరంగా ఆలోచించండి. మీరు అలా వస్తుంటే నేను ఎలా యుద్ధం చేస్తాను, నేను అలసిపోయాను, కొంచెం విశ్రాంతి తీసుకుంటాను, కొంచెం సేపు తర్వాత మళ్ళీ మనం యుద్ధం చేసుకుందాం, అయితే మీరిద్దరు రాకండి, ఒక్కొక్కడు రండి అని ఏదో తీపిగా మాట్లాడుతున్నారట పొగుడుతూ. ఇప్పుడు సరే అని వాళ్ళు, సరే కొంచెం సమయం ఇచ్చాంలే, విశ్రాంతి తీసుకో అని వాళ్ళు ఇచ్చారు కొంచెం సమయం. ఆ సమయంలో దేవి ఉపాసన చేశారట శ్రీ మహావిష్ణువు. ఆ పరబ్రహ్మ స్వరూపిణి ఏ శక్తి ఏ కదలిక అయితే అప్పుడు అవసరమో ఉపాసన చేశారు. మరి అమ్మవారు ఏ రకంగా వచ్చారు, ఏ రకంగా శక్తిని అందించారు అన్నది దేవి భాగవతంలో ప్రథమ స్కందంలోనే మనకి కనిపిస్తుంది. మధుకైటబుల సంహారం ఈ ఘట్టంలో. దీని గురించి తర్వాత ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. నమస్తే.